దేవి నామానికి మహిమ కలుగునుగాక. నో ఆమెన్, నో ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాను అంటే అందరూ ఏమనాలా? సమాజం ఆమెన్ అని గట్టిగా బీకరించి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు ఎప్పుడు మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీవన్, దోస్ హు ఆర్ గుడ్. హల్లెలూయా. అందరికీ దేవుడు మంచివాడే. ఇంకా మరీ మంచివాడు ఎవరికంటే మంచిగా ఉన్నవారికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఎక్కడ సంచారము చేయుచున్నదో అక్కడ స్వాతంత్ర్యం ఉందని, స్వేచ్ఛ ఉన్నదని. నేను అందుకే అన్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని సంఘాలలో క్వైర్ వారు స్వేచ్ఛగా ఆరాధించడానికి, ఆరాధనలో ప్రజలను నడిపించడానికి, తన్మయము చెందించడానికి స్వాతంత్ర్యము లేదు. దే హ్యావ్ ఎ లిమిటెడ్ టైం, ఎ ప్రోగ్రామ్. నిర్ణయించబడిన సమయానికి ప్రారంభించబడుతుంది, నిర్ణయించిన సమయానికి ముగించబడుతుంది. మీ సేవకుని శ్యాంబాబుని అడిగాను, ఎంతసేపు మాట్లాడాలి అని అంటే మీ ఇష్టమే అన్నారు. నా భార్య నాతో కలిసి ఉంటుంది ఎప్పుడు కూడానా. 45 నిమిషాల తర్వాత ప్రజలు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతారండి. 45 ఎక్కువైతే 60 నిమిషాల వరకే సహించగలరు. ఆ తరువాత మీరు వారిని కంట్రోల్ చేయలేరు. మీరు చెప్పిన మాటలు కూడా వ్యర్థమే అని చెప్తుంటుంది చాలాసార్లు. ఇట్స్ ఫ్యాక్ట్. పూర్వ దినాలలో ఆత్మ అంతగా మండించేది దేవుని సంఘాన్ని. వారి సమయాన్ని చూచేవారు కాదు, ఆత్మలో ఆనందించేవారు. నిన్న ఉదయకాల సమయంలో ఒక చర్చి ఇలాంటి చర్చిని డెడికేట్ చేయటానికి వెళ్ళాము, నేను నా భార్య. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. మధ్యాహ్నం 3 గంటలకి కూర్చోలేని పరిస్థితి. వారి ఉత్సాహము, వారి ఆనందము, వారి ఆరాధన చూసి చాలా ఆనందం అనిపించింది. ఇంటికి చేరేసరికల్లా 4 గంటలకి చేరాము. ఇంటికి కాస్త బలహీనం పడ్డాం ఇద్దరం కూడా. అంటే బాగా డెలికేట్ పీపుల్ అయిపోయాం మనం అందరం, వెరీ డెలికేట్. కనుక ఇక్కడ చూచిన ఈ ఆరాధనలో నేను చాలా సంతోషిస్తాను. వేర్ దేర్ ఈజ్ ఎ గాడ్ స్పిరిట్ దేర్ ఈజ్ ఎ లిబర్టీ. స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రజలను తన్మయము చేయటానికి స్వేచ్ఛ ఉంది. దేవుని సన్నిధానంలో ఆ స్వేచ్ఛను మనము కలిగి ఉండాలి. ఒక వాక్యాన్ని చదివి వీలైనంత మట్టుకు, చేతనైనంత మట్టుకు 12:15 లోపలే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను చూస్తూ ఉంటాను మీ కార్యక్రమాలు. కొన్నిసార్లు కరెక్ట్గా 12:15 అయ్యేసరికల్లా ముగిస్తున్నారు ప్రసంగికులు. తర్వాత 12:30 పైబడి సాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ దేవుడు నా మనస్సులో పెట్టిన ఆలోచన, ఆ ఆలోచనను మీ మధ్యలో పెట్టాలనుకుంటున్నాను. నేను 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. ఇష్మాయేలు కుమారుడగు ఒబద్యా రాజు సంగతుల విషయములో
పైవాడుగా ఉన్నాడు. లేవీయులకు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. రైట్, లాస్ట్ వర్డ్స్, ఆ లాస్ట్ సెంటెన్స్ అదంతా మీకు, ఇది యుద్ధభూమి. ప్రస్తుతం ప్రపంచం, ముస్లిం కంట్రీస్ అన్నీ ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నాయి. దేవుని యొక్క వాగ్దానం, వాక్య నెరవేర్పు జరుగుతున్న ఈ దినాలలో మనం ఉన్నాం కనుక దేవుని వాక్య ప్రకారముగా యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురని దేవుని వాక్కు కూడా మనతో సెలవిస్తుంది కనుక ప్రార్థిస్తున్నాము. ప్రార్థించండి. ఆ సంగతుల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ అక్కడ ఉన్న చక్కని మాట ఒక్కటి మాత్రం నన్ను ఆకర్షింపచేసింది. ఆ చివరి మాట, ఆ ధైర్యము వహించుడి, మేలు చేయుటకై ద లార్డ్ షల్ బి విత్ ద గుడ్. మంచివారితో దేవుడు ఉండేవాడు. ఆయన అందరితో కూడా ఉండి కార్యము జరిగించేవాడు కాదు. ఆయన ఎవరైతే మంచిగా దేవునికి ఇష్టలుగా దేవుని వాక్యానుసారముగా ఉంటారో వారితో దేవుడు ఉంటాడన్నది అక్కడ వాక్యం యొక్క సందేశం. చాలాసార్లు ఈ దినాలలో నేను పోరాడుచున్నది, ఆరాటపడుచున్నది with a great struggles. I am struggling with a great struggles. పోరాటాలతో పోరాడుతూ ఉన్నాను. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. నాయకులైన వారికి తప్పనిసరిగా ఆధిపత్యం వహించే వారి మీద దాడులు జరుగుతాయి. నన్ను నేనే ప్రశ్నించుకుంటాను, ఎందుకు ప్రభువా నేను మంచి చేస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు నా మీద తిరుగుబాటు చేస్తూ అన్యాయముగా, అక్రమముగా, అవినీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. కొన్నిసార్లు ప్రోత్సాహపరచబడతాను దేవుని వాక్యం చేత. మీలో కూడా చాలామంది అనుకోవచ్చు, మేము కూడా మంచిగానే ఉంటున్నాం కదా, ఆదివారం సుమారు గంట సేపు ఆరాధన చేస్తున్నాం కదా, 10 గంటల నుండి 11:15 వరకు ఆరాధన జరిగింది. సుమారు 25-30 నిమిషాలు నిలబడి ఆరాధన చేస్తున్నాము. మాకు మంచి జరుగుటలేదు అని కొంత నిరుత్సాహము మనలో అలుముకుంటుంది కొన్నిసార్లు. కానీ దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక జీవిత విధానంలో కలుగుచున్న తొందరలను బట్టి కొన్నిసార్లు we get a disappointment. నిరుత్సాహము మనల్ని అలుముకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం చెప్పుతుంది మనకి, ద లార్డ్ షల్ బి విత్ ద గుడ్. మంచి వారితో దేవుడు ఉన్నాడు. అది ఒకవేళ ఒక రోజు ఆలస్యం కావచ్చు, 2 రోజులు ఆలస్యం కావచ్చు, ఒక వారం కావచ్చు, లేక ఒక నెల రోజులు కావచ్చు, లేక ఒక సంవత్సరమే కావచ్చు, మేబీ 1 decade, ఒక 10 సంవత్సరాలు కావచ్చు. కానీ దేవుని సన్నిధానంలో మనం కనిపెట్టినట్లయితే సామెతలు గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనములో ఏం చెప్తుందో చూద్దాం. ఒక్క సెంటెన్స్ మాత్రమే ప్రతి దగ్గర నేను చూపిస్తాను ఈ దినాన్ని మీకు. ఒక 7-8 రిఫరెన్సులు చెప్పి సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను.
నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతుందట. నమ్మకమైన వానికి. మనలను మనము పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో మంచి జరగాలి, మేలు కలగాలి అనంటే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఒకవేళ నీవెంత నమ్మకముగా ఉన్నా నీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. నీ భక్తిని హేళనాస్పదం చేస్తారు, నీ మంచితనాన్ని హేళనాస్పదం చేస్తారు. ఈ లోకము అలాంటిది. కనుక నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయట. కొన్నిసార్లు ఆ మెండుగా దీవెనలు ఉన్నప్పుడు కూడా మన మీద అసూయ పడతారు. అసూయపడి మనల్ని షూట్ చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి పరిస్థితులలో మనము ధైర్యము వహించి నిభ్రమగా ఉండాలని దేవుని వాక్కు సెలవిస్తుంది. ఆయన మనతో కూడా ఉన్నాడని నొక్కి ఒక్కనించి పదే పది చెప్పుతూ ఉండాలి. ద లార్డ్ ఈజ్ విత్ మీ. ప్రభువు నాతో కూడా ఉన్నాడు. ఆయన ముందు వెనక నన్ను ఆవరించి ఉన్నాడు. కీర్తనకారుడు చెప్పుచున్న రీతిలో నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు పండుకొనుట ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయన దృష్టి నీ మీదనే ఉన్నది. కనుక ఈ సత్యాన్ని దేవుని బిడ్డలముగా, ఆ ప్రభు యొక్క రక్తములో కడగబడిన జనాంగముగా, ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుచున్న జనాంగముగా మన కన్నులను ఆ ప్రభు వైపే నిలుపుకోవాలి. మన కష్టాలలో, మన నష్టాలలో, మన వేదనలో, మన దుఃఖములో, మన నిందలలో, మన అవమానాలలో, వీటన్నిటిలో కూడా మన దృష్టి మన ప్రభు వైపు ఉండాలి. దేవుని వాక్యము వైపు ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులున్న వారు అందరం రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ బ్యూటిఫుల్ హల్లెలూయా. అందరము చేతులు ఎత్తితే అది ఎంతో అందముగా ఉంటుంది. మధ్యని చేతులు దించితే అది అంగవైకల్యాన్ని చూపిస్తుంది. ద బ్యూటీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అందరూ చేతులు ఎత్తితే అందులో కొంతమంది కింద చేతులు ఉంచేసుకుంటే అంటే దేవుని వాక్యం మీద మీకు నమ్మకం లేదనమాట. దేవుని వాక్యాన్ని మీరు నమ్మట్లేదు. ఆ మాట చెప్పగానే నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునంటే హల్లెలూయా అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెండైన దీవెనలు కావాలన్న వారందరూ గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత గట్టిగా స్తోత్రము చెల్లించినా ఈ సౌండ్ బయటికి వెళ్ళదు. ఇట్ ఈస్ అరెస్టెడ్ డ్యూ టు అవర్ ఏసీ. కనుక బయట వారు అభ్యంతర పడతారన్న ఆ భయం కూడా మనకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇతరులకు అభ్యంతరముగా ఉండకూడదు. వీ కెన్ షౌట్ ఎ జాయ్ఫుల్ నాయిస్. వీ కెన్ మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్. సంతోష గానము మనము చేయొచ్చు, గంభీర ధ్వనులతో ప్రభుని స్తుతించవచ్చు. కానీ మన శబ్దము మన దగ్గరలోనే ఉండాలి. దానిలో ఉన్న శక్తి ఇతరులను తాకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కనిపించని శక్తి ప్రవాహము వలె ఇతరులను తాకాలి. అది దేవుని నామము మహిమపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభుని స్తుతిస్తూ ఉంటే వారి గుండెలలో దడ పుట్టాలి. ఒక కనబడని వినబడని శబ్దం ఎక్కడి నుండి వస్తుందో అని వారి హృదయాలలో దేవుడి కార్యం జరిగించాలి. 2-3 వ్యక్తుల్ని నేను చూపిస్తాను. వారి జీవితాలలో దేవుడిచ్చిన జయము. కింగ్ హెజికియా 2వ రాజులు
18వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుదాం. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు యెహోవా దేవుని యందు విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. మోషేకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఆయన అనుసరించుచు వచ్చెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ద రీజన్ వై గాడ్ ఈజ్ విత్ హిజ్కియాతో దేవుడు ఎందుకు ఉన్నాడంటే అతని పితరుడు దేవుని యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకుల రాజులలోను అతనితో సమమైన వాడు ఈ సపరేటెడ్ వ్యక్తి, ప్రత్యేకించబడిన వ్యక్తి. There is some speciality in his lifestyle. ఆయన ఒక జీవిత విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. తన్ను తాను కనుపరుచుకొనుచున్నాడు. తాను ప్రత్యేకించబడిన వ్యక్తి అని, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అని, దేవుని ప్రజల పక్షముగా వ్యాజ్యమాడే వ్యక్తి అని. అతడు యెహోవాతో అతడు యెహోవాను హత్తుకునే వ్యక్తి. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పట్లు కొట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ క్వాలిటీస్ మనకు ఉండాలి. నమ్మకము, విశ్వాసము, హత్తుకొనడము, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడము, ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను అలాగ ఎందుకు చెప్తానంటే ఇంకా 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 ఎక్కడో 1-2 చేతులు కింద ఉండిపోయాను అర్థం. మా వాళ్ళకి అర్థమైపోతుంది. నేను అలా చెప్పుతూ ఉంటే అమ్మో అంకుల్ చూస్తున్నాడు చెయ్యెత్తాలని అప్పుడు ఎత్తేస్తారు గబుక్కుని. నేను ఆపన అంటాను, మీరు ఎత్తే వరకు నేను ఆపను. అందరూ ఎత్తాల చేతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన విశ్వాసము. ఇంకొక మాట మనం చూస్తాము. 2 Chronicles chapter 19 verses 11. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 11వ వచనం. మళ్ళా అదే చదవండి. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా ఆ చివరి వచనములో ధైర్యము వహించుడి, ధైర్యము వహించుడి. దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. నీవు ఏ విధమైన పోరాటము చేస్తున్నావో, చేయబోతున్నావో, ఏ భయము, ఏ భీతి నిన్ను ఆవరించి ఉన్నదో దేవుని వాక్కు చెప్పుతుంది. అక్కడ నీవు ధైర్యము వహించు, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషేకి ఆయన ఏమని చెప్పాడు? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఉన్నవాడును అనువాడును. నేను ఏ పరిస్థితికైనా, ఏ స్థితికైనా సరే నేను చాలిన దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగం వెళ్తూ ఉండగా ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్రైట్నెస్ కనబడుతుంది అక్కడ. యథార్థత, విశ్వాసము, నమ్మిక, ప్రభుని హత్తుకొనివాడుగా ఉన్నాడు. కనుకనే దేవుడు అతనికి తోడై ఉన్నట్లుగా ఈ దినాన్ని మనము కూడా అదే స్వభావము కలిగి ఉంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథం 15వ కీర్తన, అక్కడ 1, 2, 3 వచనాలు చూడండి. అక్కడ యెహోవా యెహోవా నీ గుడారములో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఎవరు? యథార్థమైన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన గుడారములో 1వ చరణం చూపించండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు అనంటే యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. నో గిల్ట్ ఇన్ ఇట్, నో స్పాట్ ఇన్ ఇట్. దానిలో ఏ విధమైన మచ్చలేని సూటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడికి దేవుడు తోడుగా ఉంటాడు. వాడే ఆ దేవుని యొక్క పర్వతం మీద ఎక్కగలడు, ఆ దేవునితో కలిసి ఉండగలడు, ఆ దేవుడు నీతో కలిసి ఉండగలడు. నీలో ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత ఉంటే దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవునితో కూడా నీవు ఎవరు ఎక్కగలిగిన వాడు? యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు అని అంటే యథార్థమైన ప్రవర్తన. వి నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ మనలను మనము పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఎంతవరకు నేను యథార్థవర్తనుడిగా ఉన్నాను, ఎంతవరకు నీతిమంతత్వాన్ని నేను ధరించుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనలను మనము పరీక్షించుకోవాలి. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఇది ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఈ పరిస్థితుల్లో నేను విజయము సాధించలేకపోతున్నానంటే ఎక్కడో నేను లొంగిపోయాను. కొన్నిసార్లు పాడుతామే పాట, కానీ నిజముగా మనము అడగమాయనని. ఉజ్జీవమేచు ఆత్మను ఉదయింపచేయుమా, ఉజ్జీవం మాకు నీయుమా, ఉన్నత దైవమా, ఉజ్జీవం మాకు నీయుమా, ఉన్నత దైవమా. ఏలనో లొంగితి ఎక్కడో లొంగితి, కదిలించు కరిగించు కాఠిన్యము, కదిలించు కరిగించు కాఠిన్యము.
ఎక్కడో లొంగిపోయానయ్యా నేను, ఎక్కడో వంగిపోయాను నేను. నాలో నీతి లేదు, యథార్థత లేదు. నా యథార్థతను నేను కోల్పోయానని నన్ను నేను పరీక్షించుకోవాలి. మిమ్ములను మీరు పరీక్షించుకుంటే దేవుడు అప్పుడు మీకు తోడుగా ఉంటాడు. యథార్థవంతుడు మాత్రమే ఆ ప్రభువుతో కలిసి జీవించగలడు. ఆ ప్రభువు కూడా వారితో కలిసి ఉండగలడు. God is good all the time. Lord shall be with the good. మంచి వారితో ఆయన ఉండే దేవుడు ఆయన. నేను మంచిగా ఉన్నానా? Am I separated from this evil world? ఈ దుష్కార్యములు చేసే ప్రపంచము నుండి నేను ప్రత్యేకించబడ్డానా? నా పరిస్థితి పరివర్తన కలిగిన ప్రవర్తనగా ఉన్నదా? ఒక్కసారి మనల్ని మనం చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎక్కడో లొంగిపోయాను. పెరాశతో, అందులో చక్కని చరణాలు ఉన్నాయి. పెరాశతో నేను నిలిచాను. నేను ఆశించ దానిని ఆశించి నిరాశతో నేను నిలిచిపోయాను. కొన్నిసార్లు దేవుని చిత్తానుగుణముగా, దేవుని చిత్తానుసారముగా నీవు నేను ఉన్నామో లేదో అన్నది పరిశోధించుకొని ప్రభు సన్నిధానంలో మనం ఉండవలసిన వారముగా ఉన్నాం. కనుక ఒక్కసారి ఈ కొద్ది మాటలతో మనం పరీక్షించుకుందాం. నీకు మేలు జరగాలి, నీకు మంచి జరగాలి, దేవుడు నీతో కూడా ఉండాలని అంటే యు నీడ్ టు జస్ట్ లుక్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితం వైపు నువ్వు చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఔన్నత్యాన్ని పొందటానికి ఉజ్జీవం ఇచ్చే ఆత్మను నాకు దయచే పాప ప్రభు అని పాడితే సరిపడిపోదు. నీతి యథార్థతలు మనలో ఉన్నవా లేవా? లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో ఒక చక్కని మాట, ఒక చిన్ని మాట అక్కడ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునక్కును అవధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అతడు పుట్టినందున అనేకులకి సంతోషము కలిగెను. హల్లెలూయా. నీవు పుట్టినందున, నేను పుట్టినందున ఇతరులకు సంతోషమా, లేక దుఃఖమా, బాధ? వీడు నా కడుపున పుట్టి ఉండకపోతే బాగుండునేమో అని వ్యధనొందే తల్లులు ఎంతమంది ఉన్నారు, తండ్రులు ఎంతమంది ఉన్నారు? లేక అక్క చెల్లులు, అన్నదమ్ములు ఎంతమంది వాడు పుట్టకుండా ఉండుంటే బాగుండేది మాకు, వాడు పుట్టి మా యొక్క ఇంటి పేరుని చెడిపేస్తున్నాడని. అతడు పుట్టినందున, యోహాను పుట్టినందున ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ మినిస్ట్రీ. చక్కని పరిచర్య చేస్తున్నాడు ఆయన. ఆ పరిచర్యను బట్టి ఆ కిందన మాట, ఆ మాట అక్కడికి వచ్చింది మాట. అతడు పుట్టినందున అమ్మా అనేకులు సంతోషించారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ న్యూస్ చర్చ్ దేవుడు ఇక్కడ పుట్టించినందున అనేక సంఘాలు సంతోషించాలి. హల్లెలూయా. ఈ ఆరాధన ప్రభావము 1000 మందిని తాకునుగాక. హల్లెలూయా. 1000 మంది జీవితాలను ప్రభావితము చేయునుగాక. ఈ గుడ్ న్యూస్ చర్చ్ ద్వారా అనేకుల యొక్క జీవితాలు మార్పు నొందునుగాక. నిజమైన దేవుడు, మంచి దేవుని వారు కలిగి ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట ఉంటుంది.
క్విక్గా చేస్తే క్విక్ వెళ్ళిపోదాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, ఆమేన్. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడట. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు. ఎంతవరకు మనము యథార్థవంతులుగా, ఏ విధమైన కపటోపాయం లేకుండా, ఇతరుల మీద కుట్ర పన్నకుండా, ఇతరులపై అసూయ పడకుండా, ఇతరులని నొక్కివేద్దామని, అనగదొక్కేద్దామని, వారి పేరు బయటికి కనబడనీయకుండా చేద్దామనే ఆలోచన ఎంతవరకు సరి? యథార్థవంతులనైనా. మరి ఒక వాక్యం క్రానికల్స్, 2 Chronicles చాప్టర్ 16 verses 9 అనుకుంటాను. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా యొక్క కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో, ప్రపంచములో ప్రత్యేకించబడిన వారముగా, దేవుడిచ్చిన యథార్థతను, ఆ నీతిని ధరించుకున్న వారమై, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే. నిన్ను బలపరచాలంటే యు ఆర్ రిక్వైర్డ్ ఇంటిగ్రిటీ. నీ యథార్థత నిన్ను బలపరుస్తుంది. నీ కుల్లి కపటమంతా నీ ఎముకలను కొరికి వేస్తాయి. ద మోర్ నువ్వు ఎంత ఎక్కువగా ఇతరులను అసూయ పడతావో, ఇతరుల మీద కుట్ర పన్నుతావో, అంత అత్యధికముగా వారు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ఎడల యథార్థ హృదయులను ఆయన బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ దట్ కెమెరా ఫ్లైస్? డ్రోన్ కెమెరాస్. నేను ఫోటోగ్రాఫర్ కానీ నేనే మర్చిపోయాను. అది డ్రోన్ కెమెరా. చాలా పెళ్ళిళ్ళు అది ఎగురుతూ ఉంటుంది. ఎవరెవరు ఏ చీర కట్టుకున్నారు, ఎవరు ఏ సూట్ వేసుకున్నారు, ఎంత బంగారం ధరించుకున్నారు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, వాటన్నిటిని ఆ వీడియోగ్రాఫర్ తీస్తూ ఉంటాడు. అది అలాగ జర్రమని తిరుగుతుంటుంది. దేవుని యొక్క కనుదృష్టి కూడా ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తి మీద ఎవరెవరు వారందరినీ ఏరి పారేసి వాళ్ళందరినీ కూడా అది బలపరుచూచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తుందట. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ సైట్. ఆయన దృష్టిలో నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఆయన కనుదృష్టి నుండి తప్పించుకోలేవు. నీవు ఎలాగ ఆలోచిస్తున్నావో, భక్తుడు అంటాడు, ఆ తలంపు నాకు రాకముందే నీకు పూర్తిగా తెలిసినది అంటాడు. మాట నా నోటి రాకముందే అది నీకు పూర్తిగా తెలిసినదన్న దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. మన దేవునికి అన్నీ తెలుసు. తలంపు నా మనసుకు రాకముందు ఆయనకు పూర్తిగా తెలుసంట. కొన్నిసార్లు అంటాం కదా, ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తామని అంటారు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మన డేవిడ్ రాజు గారు ఉన్నారు. ఆయనతో చాలా సంవత్సరాలు కేఏ పాలతో తిరిగేవాడిని. డేవిడ్ రాజు చూడగానే నేను అడగక ముందే సబ్జెక్ట్ మాట్లాడక ముందే తాలేసేసాడు, దాన్ని నీరు గార్చేసాడు. ఇంక ఈయనతో అడగకూడదని ఇంక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం. మానవులమైన మనమే ఆవలింతలు చేస్తే దాని పేగులు లెక్కెట్టగలిగితే, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను తన స్వారూప్యములో తన పోలిక చొప్పున చేసిన దేవుని యొక్క కనుదృష్టి లోకమన్నంతటా
సంచారము చేస్తుందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుని యొక్క కన్ను సంచారం చేసి ప్రతి వారిని చూచే కన్నులవి. నీ పరిస్థితి నీవు తెలుసుకొనక ముందే ఆయనకు తెలుసు. నువ్వు యథార్థవర్తనుడిగా ఉన్నట్లయితే నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. చప్పట కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. నేను పుట్టక ముందే నీవు నన్ను ఎరిగితివి, రూపింపబడక ముందే నన్ను చూచితివి, పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివి, ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి, ఆ కల్వారి ప్రేమతో నన్ను గెలుచుకున్నట్టి నీవే యేసయ్యా, యేసు నీవే యేసయ్యా. చప్పట్లు కొడదాం. నీవే యేసయ్యా, యేసు నీవే యేసయ్యా. హల్లెలూయా. నేను నా తల్లి గర్భమందు పుట్టక ముందే ప్రవక్త ప్రవచించారు, నా ప్రియ కుమార్తె జానకమ్మ నీకొక కుమారుడు నేను దయచేయబోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ దినాలలో 1959 సంవత్సరంలో అలాంటి టెక్నాలజీ ఏమీ లేదు. బాయ్ గర్ల్ అని చెప్పే టెక్నాలజీ ఇంకా రాలేదు. కానీ ఆ పరిస్థితుల్లోనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్ను సంచారము చేయుచున్నది. హల్లెలూయా. తన యందలి భయభక్తులు గలవారిని దృఢపరచుటకే, బలపరచుటకే ఆయన యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్న దేవుని వాక్కు నా తల్లి జీవితంలో దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 14 సంవత్సరాలు అమ్మకి పిల్లలు లేరు. తన చెల్లిగారి పిల్లలు ఉన్నారులే, వారు పోషిస్తారులే నా వృద్ధాప్యంలో అనేసి అమ్మ మౌనంగా ఉన్నది. 14 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బలముగా సంచరించి ఆయన యొక్క కనుదృష్టి అమ్మ మీద పడ్డది. నా సేవకురాలు నా యొక్క వాక్యాన్ని తీసుకొని వీధి గుంట వెళుతున్నది. భవిష్య ప్రణాళిక దేవునికి తెలుసు కనుక మరొక్కసారి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు. నీ అవసాన కాలమందు నీకొక కుమారుడు అవసరం. మానవ యొక్క ఆలోచనతో అమ్మ ఏమనుకుందంటే, నా చెల్లి పిల్లలు నన్ను చూసుకుంటారులే. కానీ ఆ సమయం వచ్చింది, రానే వచ్చింది. చెల్లి పిల్లలు అందరూ ఇలా ముక్కు మీద గుడ్డ వేసుకొని వెళ్ళిపోయేవారు. కిటికీ ప్రక్క నుండి వెళ్ళిపోతుండేవారు. కోడళ్ళు కిటికీ ప్రక్క నుండి వెళ్ళిపోతుండేవారు. దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతాలు. గాడ్ హెస్ గివెన్ మీ ఎ రైట్ పార్ట్నర్. ఒక సరి అయిన ఆచితూచి దేవుడు నాకు పాలి భాగస్తురాలను ఇచ్చాడు. ఆ సమయంలో తను చేసిన సేవ, దేవుడు మాకు ఇచ్చిన ఇతర పరిచారకులు, అమ్మకి చేయవలసిన సేవ 3 సంవత్సరాలు కూడా చక్కగా చేసి దైవ దీవెన పొందాం మేమందరము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనకూడదు. కానీ అమ్మకి పరిచర్య చేయలేని వారి పరిస్థితి కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటుంది, అంధకారంగా ఉంటుంది. కనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంది నీ పట్ల, నీ పట్ల, నీ పట్ల, మీ అందరి పట్ల కూడా. నువ్వు యథార్థంగా ఉంటే, ఆమె యథార్థముగా తనకున్నది ఉన్నది దాచుకోలేదు, బ్యాంకులో వేసుకోలేదు. అమ్మ ఒక్కగానే ఒక కొడుకు పుట్టాడు, ఆయనకి నువ్వు ఏం ఉంచుతున్నావమ్మా అని అడిగేవారట. నేను పెద్దవాడిని అయినప్పుడు అమ్మ చెప్పేదట, వాడిని దేవుడు చూసుకుంటాడులే అన్నదట. నిజమే, దేవుడే చూసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ సంపాదించలేదు. కానీ ఒకటే చెప్పింది, బాబు నిన్ను దేవుడు ప్రవచనాత్మకంగా నాకు ఇచ్చాడు. దేవుని సేవను బాలుడైన సమూయేలు వలె చేయమన్నాడు కనుక ఆ సేవలోనే ఉండి తప్ప ఈలోక సంబంధమైన ఉద్యోగం కొరకు ప్రాకులాడవద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ బ్యాంకులో ధనం వేయవద్దు. నెంబర్ 3, నీ కొరకైన ఇల్లు కట్టుకోవద్దు అన్నది. కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి
2016 సంవత్సరంలో నేను అమెరికా దేశానికి వెళ్ళవలసి వస్తే దాని కొరకైనా బ్యాంక్ ఓపెన్ చేయవలసి వచ్చింది. అమెరికన్ కన్సులేట్ కోల్కతాలో నేను ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలట. నా దగ్గర డబ్బులు లేవు ప్రభు అని ప్రార్థిస్తున్నాను. ఏం చేయాలని అర్థం కాదు. కానీ సరిగ్గా ఎ రైట్ టైం ఎట్ ద రైట్ డే గాడ్ హెస్ డన్ ఎ మిరాకల్. ఆల్ ఓవర్ ఇండియాలో ఒక గొప్ప సంఘటన జరిగింది. డిమానటైజేషన్, నోట్లు మార్పుడు జరిగిపోయింది. నేను ఏ వ్యక్తిని అయితే డబ్బు అడగాలని అనుకున్నానో బ్యాంకులో వేసుకోవడానికి ఒక 5 లక్షలు అడుగుదాం రోజు వారిని, 5 లక్షలు తీసుకెళ్ళిపోయి నీ దాంట్లో 250 నా దాంట్లో 250 వేద్దామని అన్నాను. అనుకొని మాట్లాడుకుంటున్నాము, వడ్డీకి తెద్దామని అనుకుంటున్నాను. అనుకుంటే లోపల ఆ రాత్రి నేను ఈ గాజువాకలోని ఎక్కడో బర్త్డే పార్టీకి వచ్చి రాత్రి 11 గంటలకు వస్తే మా ఇంటి దగ్గర బ్యాంకు సెంటర్లో జనప్రవాహము నాకు తెలియదు. అమెరికా నుండి ఒక పాప నాకు ఫోన్ చేసి చెప్పిందా, అంకుల్ మీ ఇండియాలోనూ 2000 రూపాయల నోట్లు మార్పుడు అయిపోయాట అన్నది. అమ్మ అంత పని జరిగిందే, నా దగ్గర ఏం లేవు కానీ కనీసం అంత పని జరిగిందని వస్తున్నాం. కార్ డ్రైవ్ చేసుకొని వచ్చేసరికల్లా ఆ జైల్ రోడ్ సెంటర్లో జలముల వలె బాబోయ్ కొట్టులు ఆటుకుంటున్నారు. కట్టలు తీసుకొచ్చి డిపాజిట్ చేసేయాలట రాత్రి మీద 2000 రూపాయల నోట్లు ఉంటే. నేను ఏ వ్యక్తిని అయితే అడగాలనుకున్నానో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే, జార్జి గారు నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు దారి చూపించాలంటే ఒక 5 లక్షలు నాకు ఇచ్చేయండి అన్నాను. ఇంకో 2 ఇంకొకరికి డైవర్ట్ చేశాను. వాళ్ళు బ్యాంకుల్లో వేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెల్లివారు. హల్లెలూయా. వడ్డీ కట్టకుండానే ఉచితంగానే డబ్బులు వచ్చాయి. వచ్చిన డబ్బులు వచ్చాయి కానీ అమెరికన్స్ అంత ఫూలిషా? నేను బ్యాంక్ అకౌంట్కు తీసుకెళ్తే నిన్న ఈయన బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసే డబ్బులు అని తెలియదు వాళ్ళకి. బట్ దే నెవర్ క్వశ్చన్ మీ అబౌట్ ఎనీథింగ్. చక్కని తెల్లని వస్త్రాలు వేసుకొని ఇద్దరము దేవుని సేవకురాల్లాగా సేవకునిగా మేము వెళ్ళాము. నిలబడ్డాం లైన్లోను. అందరినీ తోసేస్తున్నారు బయటికి, ఎవరికి వేసేయట్లేదు. ఏడుపులు, ఒక్కొక్కరు ఏడుస్తున్నారు బయటికి వెళ్ళిపోయి. స్టూడెంట్స్ ఏడుస్తున్నారు, ముసలోళ్ళు ఏడుస్తున్నారు. అమ్మో ఏం జరుగుతుందో. ఆ ప్రీవియస్ నైట్ ఆ హోటల్లో ఉండి ఇద్దరికి జ్వరం వచ్చేసింది. రేపు ఏం జరగబోతుందో, వీసా వస్తుందో రాదో. సుమారు దగ్గర 60-70 వేలు ఖర్చు పెట్టాము. ప్రభువా ఏంటో ప్రభు అని ఇద్దరు అలా హోటల్లో తిరుగుతున్నాం. తెల్లవారు వచ్చేసరికల్లా ఒకరి తర్వాత ఒకరు కన్సలేట్ మారిపోతున్నారు. ఆ సీట్లో నుండి మారిపోతున్నారు. మేము వెళ్ళేసరికల్లా ఒక బ్లాక్ లేడీ వచ్చింది. ప్రశ్నించింది, ఎక్కడికి వెళ్తున్నారు? ఐఎమ్ గోయింగ్ ఫర్ సమ్ కాన్ఫరెన్స్. ఓహ్, యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, మీరు దేవుని సేవకులా? ఎస్ ఐ సెడ్. ఓకే, హౌ అబౌట్ హెర్? షీఈ్ అ టీచర్, షీఈ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ హియర్. ఓకే, ఆల్ ద బెస్ట్, గో అన్నది. అంతే. 3 క్వశ్చన్స్. చెప్పండి కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. 2-3 క్వశ్చన్లే అడిగి పంపించేసింది. నేను చెప్పేది ఏంటంటే, యథార్థవంతులను బలపరుచుటకై ఆయన యొక్క కనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. టైం అయిపోతుంది, నాకు 12 అయిపోయింది. చాలా ఉంది ఇంకా. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒక్కసారి. నోవాహు గురించి జ్ఞాపకం చేస్తాను నేను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు కథ అంతా మనకు తెలుసు. దేవునితో నడిచినవాడు, దేవుని నీతిపరుడనే ఒక మంచి టైటిల్ ఉంది. 17వ అధ్యాయం 1వ వర్స్ చూద్దాం ఒకసారి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై
యుండుమని అబ్రహామును దేవుడు కోరుకున్నాడు. అబ్రహామును దేవుడు కోరుకున్నది ఏంటి? నిందారహితుడుగా ఉండు. నీకు నేను బిడ్డలు ఇవ్వబోతున్నాను. ఆ ఇద్దరు బిడ్డలే ఇప్పుడు కాట్లాడుకుంటున్నారు. ఒకే గర్భంలో నుండి వచ్చిన ఇద్దరు బిడ్డలు ఫైటింగ్ అవుతుంది. ఇప్పుడు చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు అది అవుతుందో తెలియదు, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో తెలియదు అది. కనుక వీటన్నీ జరగనారంభించినప్పుడు మన తలలు పైకి ఎత్తుకోవాలి. ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్య నెరవేర్పు జరుగుతుంది. అబ్రహాము నిందారహితుడు కనుక దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు చేసి దేవుని నామ మహిమ కలిగింది. హల్లెలూయా. ఒక్కసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం క్విక్గా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. యోబు ఎవరు? యథార్థవర్తనుడును, యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందలి భయము భక్తి కలిగి, చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఈ మాట ఇందాకలా ఏ రాజు గురించి చెప్పాము? హిజ్కియా రాజు గురించి చెప్పాము. అతనితో సమానుడైన వారు లేరు అన్నట్టుగా వెరీ కాంపిటేటివ్లీ మనం ముందుకు వెళ్ళాలి, పోటాపోటీగా వెళ్ళాలి. కనుక యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని అందరి భయము భక్తి కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఇలాంటి వ్యక్తికి భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేరు. వాట్ ఎ బ్యూటిఫుల్ సర్టిఫికెట్ గాడ్ హెస్ గివెన్. దేవుడే ఇచ్చాడు మంచి సర్టిఫికెట్. మనకున్న సర్టిఫికెట్ ఏంటి? ఎలాంటి సర్టిఫికెట్ మనము కలిగి ఉన్నామో ఆ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఆ ప్రభువుతో మనతో ప్రభువును ఉండాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ సర్టిఫికెట్, ఎ ఫిట్నెస్. అలాగనే 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం ఒక్కసారి. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? నీ ఎంత కలిగింది, నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది, ఎప్పుడు ఇంకా దేవుడా దేవుడా అని ఎందుకంటావు అని భార్య దూషించిందట. అమ్మా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి మరణము కమ్మని అంటే వెంటనే ఏమన్నారు? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. కీడును అనుభవించ తగదా అనెను. ఈ సంగతులను ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను తన తలంపుతోనైనను పాపము చేయలేదు. యోబు విషయాల్లో చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. వాట్ ఎ బ్యూటిఫుల్ సర్టిఫికెట్ గాడ్ హెస్ గివెన్ టు. తన సొంత భార్య తనను శోధించింది. ఎందుకయ్యా చచ్చిపో, నువ్వు చచ్చిపో, దేవునే దూషించి ఏమయ్యాను. నేను ఒకసారి మా చర్చి ముందు ఎప్పుడు 2-3 కార్లు ఉంటాయి. నా కారు అక్కడే ఉంది. తెల్లవారి 5 నిమిషాలు నేను చర్చికి ఆరాధనకు వస్తాననగా 15 నిమిషాలు తక్కువ 5 గంటలకి ఒక హిందూ బ్రాహ్మణ్స్ కూడా నన్ను అడిగి పెట్టుకున్నారు. వారి వివాహ సంబంధంగా తన కుమారుడికి వచ్చిన కట్నం, దాని ఖరీదు సుమారు 15-20 లక్షల రూపాయలు. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారు 4 గంటలకే ఆ ఉపనయనం ఏదో చేసుకోవడం తీసుకుపోయాడు కారు. నా 2 కార్లు ఉన్నాయి, ఒక బ్లాక్ కారు, వైట్ కారు. అప్పటిది 5 నిమిషాలు. నేను చాలా దినాలు బట్టి ఆ చర్చి ముందున్న మహావృక్షం చర్చ్ అంతటిని కప్పేసింది.
దాని గురించి ప్రార్థన చేస్తున్నాను ఎప్పుడు కూడా. ప్రభువా, ఇది నేను నరికితే నా మీద నేరం వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను. అది మున్సిపాలిటీ వారి చెట్టు, అది నా జాగాలో నా స్థలంలో కూడా లేదు, అది రోడ్డు ప్రక్కన ఉన్నది, ఇది మహావృక్షం అయిపోయి మొత్తం చర్చ అంతటి మూసేస్తుంది. ప్రభు, ఆ సిలువ కనబడినదో, వాక్యాలు కనబడినది అని చాలాసార్లు ప్రార్థన చేశాను. దేవుడు ఒక దినాన్ని 5 నిమిషాలు సుడిగాలి పంపించాడు. దాని తాలూకా ఆ ట్రంక్ ఇంత పెద్దది ఉంటుంది, ఇంత పెద్ద మ్రాను కలిగిన అది అలాగ వాలి చర్చి మీద పడిపోయింది. అప్పుడు చర్చ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పడిపోయినప్పుడు తెల్లవారి నేను ప్రేయర్ కూర్చున్నప్పుడు చూచి వెంటనే చూశాను, నా కారుకి ఏం అవ్వలేదు. ఒక సోదరుడిని ఫోన్ చేసి, రాజుగారు మీ కారు మీద చెట్టు పడ్డాది, కానీ చిన్న నొత్త అయింది, పర్వాలేదులే, నువ్వు వెంటనే వచ్చి నేను అది కటింగ్ చేయిస్తాను, కారు బయటికి తీసుకెళ్ళిపో అన్నాను. దేవుడికి నేనే దొరికానండి, నేనే దొరికాను, ఆయనకి ఇంకెవరు దొరకలేదు. ఇంత నొత్తం అది. నేను ప్రభుని స్తుతిస్తూ, అయ్యా నీ కారు సేవ్ అయింది, నా కారు సేవ్ అయ్యింది. అవతల ఒక పంతులు గారి యొక్క కారు కూడా వారు తీసుకెళ్ళిపోయారు. ఉండుంటే ఆ పంతులు గారి కారు 20 లక్షల రూపాయలు స్మాష్ అయిపోయి ఉండేది. ఇంత పెద్ద ట్రంక్, అది అంత పెద్ద బలిష్టమైన ఆ యొక్క ఆ చెట్టు మ్రాను దాని మీద పడితే స్మాష్ అయిపోయేది. ఒక జస్ట్ చిన్నది టచ్ అయింది అంతే. దేవుడికి నేనే కనబడ్డాను కావాలా, నా దాని మీదే పడేసాడు. ఏం దేవుడు అండి అనుకుని లుంగి ఇలాగ ఎత్తుకొని వచ్చేసి గవ్వగానే కారు పట్టుకొని వెళ్ళిపోయాడు బయటికి. చిన్న విషయంలోనూ మనస్సు ఎంత సున్నితమైందో మానవుని యొక్క మనస్సు. దేవుని కార్యాలు పశుప్రాయులు వివేచింపరు. హల్లెలూయా. 92వ కీర్తన 5వ వచనంలో ఎక్కడ ఉంటుంది అన్నమాట. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. దేవుని కార్యాలు ఎన్నో చేశాడు దేవుడు. కనుక యోబు భార్య తనని శోధించినప్పటికీ ఆయన నోటితో మాట ఎలాగొస్తుంది, మనసులో తలంపు కలిగితే వస్తుంది. కానీ తనకున్న సర్వాన్ని, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. తన ఆస్తిపాస్తులు, పశుపశాదులు అన్నీ పోయాయి. గనుకనే యథార్థవర్తనుడు గనుకనే, నీతిమంతుడు గనుకనే, చెడుతనమును విసర్జించిన వాడు గనుకనే ఆయనకు రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు సృష్టికర్త అయిన దేవుడు అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. 41వ కీర్తన 12వ వచనం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావని నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. నీ సన్నిధిని నన్ను నిత్యము నిలవబెట్టుదు. నా యథార్థతను బట్టి, నీ యథార్థతను బట్టి ఆయన నిన్ను ఉద్ధరించేవాడు, నిన్ను నిలిపేవాడు. ఆయన సన్నిధి నీకుంటుంది. నీ సన్నిధి, నీ సహవాసం ఆ దేవునితో కూడా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యథార్థత నోవహు గురించి మనం చదువుకున్నట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో, అలానే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు నోవహుకి ఆజ్ఞాపించిన దాని ప్రకారము యావత్తు చేశాడట. దేవుని యొక్క మాటకు ఈ భయంకరమైన చెడు దినాలు, చెడు ప్రపంచము, ప్రజలు తినుచు, త్రాగుచు, సుఖించుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, ఇల్లు కూల్చుకొనుచు, అల్ల కల్లోలముగా ఉన్న ఆ ప్రపంచములో ఒక్కడే ఒక్కడు నోవాహుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పాడు దేవునికి కోపాగ్ని వస్తుందని.
ఒక ప్రచండ వర్షము చేత 40 దివారాత్రులు వర్షింప చేసి దేశమును నాశనము చేస్తానన్న దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుడు నోవాహు పట్ల కనికరము దయ చూపించి నోవాహుతో మాట్లాడినప్పుడు చదవమ్మ అక్కడ 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్టు అన్ని చేశాడు. He has done accurately everything according to the God's plan and purpose. దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క విధానములో చేశాడు. నేను కల్వరి చర్చిలో సాయంకాలం కూర్చున్నాను ఆఫీసులో. అక్కడ దేవుని యొక్క ప్రజలు పని చేస్తుంటారు నిత్యం. పరిచారకులు, సంఘ కమిటీ వారు నిత్యము కంప్లీట్లీ ఒక హాల్ ఇలాంటిది నిత్యము పనులు జరుగుతుంటాయి. నేను వెళ్ళినప్పుడల్లా ఒక మాట నన్ను ఆకర్షింపచేస్తుంది. దేవుని సొమ్మును దేవుని విధానములో మనము ఖర్చు పెట్టాలి అని. దేవుని యొక్క సొమ్మును దేవుని యొక్క పద్ధతిలో దేవుని పనికే ఖర్చు పెట్టాలని ఒక పెద్ద స్టిక్కర్ అక్కడ ఉంది. ఇట్స్ రైట్. యూ నీడ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్ గాడ్స్ మనీ. దేవుని యొక్క సొమ్మును నువ్వు ఖర్చు పెట్టే ముందు నీవు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ఆలయం కట్టినప్పుడు గడగడ వణుకుతూ నేను పేమెంట్స్ చేసేవాడిని. ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉండేటప్పుడు గడగడ వణుకుచు బేరమాడి బాధపడి కొన్నిసార్లు స్కూటర్ వేసుకొని తెల్లవార్లు 2 గంటలకి 3 గంటలకి జూ దగ్గరికి వెళ్ళి ఆ టైర్స్ మీద నుండి పైకెక్కి ఆ శాండ్ను పరిశీలించి ఇది మనకు ఫిట్టా అన్ఫిట్టా అని ప్రతిదీ కూడా క్షణముగా పరిశీలన చేసి దేవుని ఎదుట నేను లెక్క అప్పగించవలసిన వాని వలె గడగడ వణుకుచూ ఆ పని చేశాను నేను. కనుకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని ఇల్లుని మనము కడితే, యథార్థముగా కడితే, యథార్థముగా ఖర్చు పెడితే, మనము లెక్క అప్పగించవలసిన వారి వలె ఖర్చు పెడితే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు అక్యురేట్లీ దేవుడు ఏ కొలతలు ఇచ్చాడో, దేవుడు ఎక్కడ ద్వారం పెట్టమన్నాడో, ఎన్ని అరమరికలు దానికి అమర్చమని చెప్పాడో, ఎక్కడ కిటికీ పెట్టమన్నాడో ఇవన్నీ కూడా కష్టించి పని చేశాడు. ఎప్పుడు పని చేశాడు? హేళనాస్పదం మధ్యలో. చాలామంది ఆ గ్రామ ప్రజలు కార్పెంటర్స్గా పనివారుగా పనిచేస్తూ మనకెందుకు బాయ్, ఆయన ఏదో డబ్బులు ఇస్తాడు, సాయంకాలం తీసుకెళ్ళి పుట్టిదా, అది ఏం మాట, ఎప్పుడో వస్తుందట, జలప్రలయం వస్తుందట, ప్రపంచం నాశనం అయిపోతుందట, అవన్నీ మనకెందుకు ఈ సోదంతా, ఈరోజు కూలి వస్తే చాలని ఒక హేళనాస్పదమైన పరిస్థితుల్లో బహుశా ఆ నోవాహు కట్టిన వాడ కట్టారేమో. హల్లెలూయా. చాలా విచిత్రమైన నావ. దాని తాలూకు శాంపుల్ మేము అమెరికాలో చూసాం. అమ్మో బాబోయ్, ఎంత అద్భుతమైన నిర్మాణము. సేమ్ మెజర్మెంట్స్ తోటి ఒక పెద్ద షిప్ను వారు కట్టి పెట్టారు అక్కడ కొండ మీద. దాన్ని చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దూలం ఎంత బరువు ఉంది. ఆ దినాల్లో క్రెయిన్స్ లేవు, కానీ ఎంత బలమైన వ్యక్తులు దాన్ని ఎత్తి తీసుకెళ్ళి అక్కడ అమర్చి దానికి టైట్ ఫిట్టింగ్స్ చేశారో తెలియదు. చాలా విచిత్రం అనిపించింది. ఒక్కొక్క అలాగూ 3 అంతస్తులు మేము వెళ్తున్నప్పుడు ఆ లోపలికి వచ్చిన ఆ పక్షులు, పశాదులకి, ఈ జంతువులకి, ప్రాకు పురుగులకి, వీటన్నిటికీ కూడా ధనధాన్యాదాలు అన్నీ కూడా కుండల్లో అమర్చారు వారు. ఎగ్జాక్ట్లీ నోవాహు కట్టిన విధముగానే వారు కూడా కట్టారు. అది ప్రపంచంలో అనేక మంది వెళ్ళి దాన్ని చూస్తారు. దేవుడు మా ఇద్దరికి ఆ కృపనిచ్చాడు. చూసినప్పుడు ప్రభుని సన్నతించి స్తుతించాం. దేవా నీకు వందనాలు ప్రభా, నీ సేవకుడు నీ మాటకు లోబడి కట్టిన ఈ యొక్క ఆ దినాన్ని మేము అది చూడలేకపోయినా ఈ దినాన్ని దాని తాలూకా ఎగ్జాంపులరీ పిక్చర్ మేము చూడటానికి దేవా నీవు కృప చేసామని ప్రభుని స్తుతించాం. కనుక నోవాహు చేయగలిగినది
ఖచ్చితంగా చేశాడు. చివరగా హెబ్రూస్ చాప్టర్ 6 verses 10. కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉపచారం చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. కనుక దేవుడు పక్షపాతి కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన అన్యాయస్తుడు అంతకంటే కాదు. మానవుల మీద మన అందరినీ ఆయన ప్రేమించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రభు తను చెప్పి వెళ్ళాడు తన శిష్యులకి, అంత్యదినపు గుర్తులను చెప్పి వెళ్ళాడు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము రంకెలు వేస్తున్న దినాలలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఆ యుద్ధము ముస్లిమ్స్ ఇజ్రాయెల్ 2 యుద్ధాలు కలిపి ఏం జరగనన్నదో మనకు తెలియదు, ఏ క్షణమో అది తెలియదు మనకి. ఇవన్నీ జరగన ఆరంభించినప్పుడు మన తలలు పైకెత్తుకుందాం, అందరము దయచేసి తలలు వంచుదాం. ఈ దినాన్ని దేవుని వాక్కు మనతో ముచ్చటించిందని నేను తలస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరితో మాట్లాడారని నేను తలుస్తున్నాను. దేవుడు నీతో కూడా ఉండాలంటే దేవునికి కావలసిన మన యథార్థత, దేవునికి మనకు కావలసిన యథార్థత, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క యథార్థ, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో ఒక్కసారి మనల్ని పరిశీలించుకుంటూ ఆ ప్రభు వైపు చూద్దాం, ఆ ప్రభుని అడుగుదాము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆ దేవుని తోడు ఉన్నవారు అనేక మంది ఈ చక్కని పాటలో మనందరికీ తెలుసు. అది ఒకవేళ బెన్నీ ప్లే చేయగలిగితే, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అన్న పాట ఒక్క చరణాలు కొన్ని పాడి ప్రభుని మహింపరచుకుందాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెను, ఏదెనులో ఆదాముతో నుండెను, హానోకు తోడ
ఎప్పుడు ఎరుకో కూలినాయప్పుడు తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. దావీదు సింహమునెదురించి దావీదు సింహమునెదురించి ధైర్యానాచించినయప్పుడు ధైర్యానాచించినయప్పుడు గొల్యాతును హతమార్చినప్పుడు గొల్యాతును హతమార్చినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు సౌలు చేతరమా బడినప్పుడు తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. సింహపు బోనులు దానియేలు సింహపు బోనులు దానియేలు షడ్రకు మేషేకు అబేద్నెగో షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండములో వేయబడెను అగ్నిగుండములో వేయబడెను నలుగురిగా కనబడినప్పుడు నలుగురిగా కనబడినప్పుడు తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. పౌలు బంధించబడినప్పుడు పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తులను విశ్వాసులు అపోస్తులను విశ్వాసులు హింసించబడినాయప్పుడు హింసించబడినాయప్పుడు తోడుగానున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన యథార్థముగా మనం ప్రభు కొరకు జీవించినప్పుడు తల వంచుదాం. నీతిమంతత్వము కలిగి జీవించినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన పనిని అక్యురేట్గా మనము దానిని పూర్తి చేసినప్పుడు అన్ని పరిస్థితులలో దేవుడు మనతో కూడా ఉంటాడని దేవుని వాగ్దానం. కనుక ప్రియమైన దేవుని సంగమ, దేవుని ప్రజలారా, యథార్థతను నీతిని కలిగి ఉందాం. మారు వేషాలు తొలగించుకుందాం. నటన జీవితాలు తొలగించుకుందాం. వేషధారణను తొలగించుకుందాం. దేవునికి అయిష్టమైన కార్యాలను తొలగించుకుందాం. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఆయన మంచిని చేయటానికి, మేలు చేత నిన్ను తృప్తిపరచటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. యోషపాతుకు తోడైన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, నోవాహుకు తోడైన దేవుడు, ఆయన పౌలుకు తోడైన దేవుడు.
నీకు నాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నోవాహు తోడైన దేవుడు, యోబునకు తోడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని ప్రజలు ఆదిమ కాలంలో అపోస్తులు విశ్వాసులు హింసించబడినప్పుడు తోడుగా ఉన్న దేవుడు, దేవుని సేవకులు పౌలు పేతురులు చెరసాలలో వేయబడినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వ్యక్తిగా వారితో కనబడిన దేవుడు ఆయన. ఏదేను వనములో ఆదాముతో ఉన్న దేవుడు, హానోకుతో కూడా నడిచిన దేవుడు నీతో నాతో కూడా ఉండాలని, ఒకవేళ నీ సమస్య ఏదైనా సరే, నీ అపజయం ఏదైనా సరే, ఒక్కసారి మనసారా హృదయమారా పరిశీలన చేసుకొని పరిశోధించుకొని, ప్రభువా నాలో లోటు ఎక్కడున్నదో ఆ లోటును తీర్చిదిద్దు ప్రభువా, ఆ లోటుకు నా బలహీనతలకు నాకు శక్తి చాలట్లేదు ప్రభుత్వ, నేను నీ బలమైన శక్తిని నాలో పంపించు నాయన, నన్ను ఆవరింపచేయుతండి నాయన. నేను యథార్థవంతునురాలుగా యథార్థవంతునిగా జీవించాలని అనేక మార్లు నేను కోరుకుంటున్నాను, కానీ అలాగూ జీవించలేకపోతున్నానే. బహుశా కారణం వల్లే నా జీవితంలో జయము లేదేమో తండ్రి నాయన. నీ సన్నిధి నాతో కూడా రానిమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మోషే తన ప్రార్థనలో కూడా నీ సన్నిధి నాతో కూడా రాని ఎడలా నన్ను అరణ్యంలో నుండి తోడుకుని వెళ్ళొద్దని చెప్పిన నీ వాక్కు తండ్రి నాయన. యెహోషాపాతుకు నీవు తోడుగా ఉండి ధైర్యం వహించి, నేను మంచి చేయబోతున్నాను, నీకు మేలు చేయబోతున్నాను, నేను మీతో కూడా ఉన్నానని చెప్పిన నీ వాగ్దానం నీ ప్రియ ఆత్మీయ సంఘమునకు, ప్రత్యేకంగా ఈ గుడ్ న్యూస్ చర్చునకు తోడుగా ఉండి, వారింటికి వెళ్ళినప్పటికీ కూడా ప్రభా నీ సన్నిధి వారితో కూడా వెళ్ళుటకు సహాయం చేయండి. నీ సన్నిధి లేని ఏడలా మేము బ్రతకలేము, తను జీవించలేము. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకొని ప్రభు తండ్రి, దీనదాసుని అల్పుడైన నాకు ఈ కృపనిచ్చావు తండ్రి, నన్ను బూరగా మీరు వాడుకున్నారు తండ్రి. ఒక్క మాట చాలు ప్రభు, మేము బ్రతికెదమని భక్తుడు చెప్తున్న మాట ప్రకారంగా ఇది నాన్ని ఎవరికి వారము అన్వేషించుకొని, అయా మా బ్రతుకులను మార్చుకొని నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసు ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. నిలబడదాం, ఆఖరి ప్రార్థన చేసుకుని కూడికి మనం ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, బాగా రాష్ట్రవాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరం తలలు వంచుకుందాం. ఇంతవరకు దేవుడు పాటలు యందు, వాక్యమందు, ఆరాధన యందు అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేసి నడిపించినందుకు, ఈ ఆరాధన ఇంత దివ్యకరంగా ఇంత మనోహరంగా దేవుడు ఈ ఆరాధన జరిగించినందుకు మరి 2 చేతులు ఆకాశవాణి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి నడిపించి ప్రభా ఆరాధన మొదలుకొని ప్రభా పాటల్లోనూ ప్రభా ఆరాధనలోనూ ప్రభా నాయన, అలాగే చిన్న బిడ్డల పాటల్లోనూ ప్రభా నాయన అన్ని విషయాలు మీరు తోడుండి నడిపించి, వాక్య సందేశంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మీ బిడ్డను పంపించి ప్రభా మీకు ఇచ్చిన ఆత్మీయ ఆహారం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీతిమంతులకు ఉన్న ఆ ఘనత ఏంటో ప్రభానైనా, నువ్వు ఏ విధంగా వారిని చూసుకుంటావో ప్రభానైనా, వారిని ఏ విధంగా బలపరుస్తావో ప్రభానైనా అన్ని విషయాలు మాతో కూలంకషంగా మాట్లాడావు ప్రభా. యోగు జీవితం బట్టి ప్రభా, అబ్రహాం జీవితం బట్టి, నోవా జీవితం బట్టి మేము చూస్తూ వచ్చాం ప్రభా. వారందరికీ ఇష్టంగా జీవించారు ప్రభా. తద్వారా వారి జీవితంలో దీవెనలు, ఆశీర్వాదాలు ఏ విధంగా పొందారో ప్రభా ఆయన మేము చూసాం ప్రభా. ఆ విధంగా మేము కూడా జీవించగలిగిన కృపను ప్రభా, నిన్ను ఒబే చేస్తూ ప్రభా, నీ మాటను మేము వింటూ ప్రభా, నీ మాటను గైకుంటూ ప్రభా నీతిమంతులుగా జీవించగలిగిన కృపను మాకు అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. చెప్పిన దాసుని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి వారి పని బాటలు, వారి రాకపోకల భద్రత కాపుదలను అనుగ్రహించిన అనేక దగ్గరికి ప్రభానైనా వారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ప్రభా. అనేక దూర దూర ప్రాంతాల ప్రభానైనా వారి పరిచయ నిమిత్తం వెళ్తూ ఉంటారు ప్రభా. నీ కాపుదలని హస్తమార్బది ఉంచండి, నడిపించండి. సమయం
సహితమైన జ్ఞానంతో నింపి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో అటువంటి జ్ఞానం వివేచన బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి, సహాయం చేయండి. అనేకమైన పరీక్షలు కూడా వారు వెళ్తూ ఉన్నారు ప్రభావ. ఆ పరీక్షలప్పుడు విజయాన్ని పొందుకొని ప్రభావ ముందుకు సాగే విధంగా ప్రభావ వారు ఉండగలిగిన కృపను గురించి నడిపించండి. వారు చేయదంతే సఫలమగినట్లు ప్రభావ వారి జీవితంలో తలపెట్టిన ప్రతి కార్యం ప్రభావ సఫలమయ్యే రీతిలో ప్రభావ ఈ దాసులు ఉంచండి, నడిపించండి, సహాయం చేయండి. ప్రభానైనా కొంతమంది బలహీనతగా ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా. ముఖ్యంగా భవానీ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా. తనకి ఏజెస్లో ఉంది ప్రభావ, రక్తం ఎక్కిస్తున్నారు ప్రభు. నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. అలా సావిత్రి గారికి కావాల్సిన ప్రభా ఈ యొక్క శోధన కాలంలో తట్టుకునే శక్తిని ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. అలా విజయ్ కుమార్ కోసం ప్రార్థన చేస్తున్నాం, బిడ్డకు బలపరచమని అడుగుతున్నాం. అక్కడ పరిచయం చేస్తున్న ప్రభా వారి తమ్ముడి కోసం ప్రభా, వారి వదిన గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, వారిని కూడా బలపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు ఎవరైతే ఇక్కడ ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారందరినీ బలపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అలాగే ప్రభానైనా ముక్తేశ్వరరావు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన పట్ల మీ కార్యం జరిగించండి, సహాయం చేయండి. నడతమని ప్రార్థన చేసి వచ్చాం ప్రభా. గొప్ప విజయం ప్రభా వారి జీవితంలో చూడగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి. అలాగే ప్రమిళ కోసం ప్రార్థన చేస్తున్నాం, తను కూడా మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. తను కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి నాయన. దీర్ఘాయుష్ని ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు. అలాగే మరియమ్మ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, మరియమ్మ గారిని కూడా మీరు బలపరచండి ప్రభా నాయన. ఆ కాళ్ళు ప్రభావ చేతుల్లో శక్తిని దలి చేసి ప్రభా మళ్ళీ నార్మల్గా నడవగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. ఇంకెవరైతే బాధల్లో ఉన్నారో బలహీనతల్లో ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరినీ బలపరచమని అడుగుతున్నాం తండ్రి. కొంతమంది బలహీనతగా ఉన్నారు ప్రభా, కొంతమంది ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. తిరుమల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మన బలహీనతగా ఉందని ఫోన్ చేసి చెప్పింది ప్రభా, వాడిని కూడా మీరు బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగా తెలియని రీతిలో ఎవరైతే బలహీనతగా ఉన్నారో ప్రభా వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యంతో నింపి నడిపించండి. మళ్ళీ వచ్చే వారం ప్రభా సంతానం కనపడగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. కొంతమంది చిన్నబిడ్డలు బలహీనతగా ఉన్నారు ప్రభా, వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యంతో నింపి నడిపించి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు ప్రభా. నాయన ఎవరైతే ప్రభా ఈ యుద్ధ కాలంలో ప్రభా నీ దశ భాగంలో ఏమి ప్రభా, నీ ప్రతిష్టార్పణలు ఏమి ప్రభా, నీ కృతజ్ఞత అర్పణలు ఏమి ప్రభానైనా నీ బాక్స్లో వేసిన ప్రతి పెట్టుబడి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారందరికీ ఇచ్చారు ప్రభా 100 ప్రతిఫలం వారి జీవితంలో పొందగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. ఏ లోటు లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఒక ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది, వారి స్తోమతను పెంచండి. వారి ప్రతి పరిస్థితిని ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి, నడిపించండి, సహాయం చేయండి. ఎవరైతే ఆన్లైన్లో పే చేస్తున్నారో ప్రభా వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, అందరినీ బలపరచండి, అభిషేకించండి, దీవించండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే ప్రభానైనా ఏదైతే కానుక ఇచ్చారో ప్రభా నీ వాక్యానుసారమైన దీవుని ప్రభా వారి జీవితంలో పొందగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. మళ్ళీ రేపటి దినం నుంచి ప్రభానైనా మళ్ళీ వారి పనిపాట్లో ప్రభు ఉద్యోగాల్లో ప్రభావ చదువుల్లో ప్రభానైనా ఇంటి పనుల్లో ప్రభావ నిమగ్నమై ఉంటున్నారు ప్రభానైనా. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం, అందరిని బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. ప్రభు ఏ పని అయితే చేస్తున్నారు ప్రభా నీ సన్నిధి వారితో ఉంచండి, నడిపించండి, సహాయం చేయండి. వారితో పాటు నీ ముందు ప్రభు నీ సన్నిధి వారితో వెళ్ళగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. వారు చేయడంతో సఫలమైన రీతిలో ప్రభా వారి పనులన్నీ ప్రభా సఫలమైన రీతిలో ఉండగలిగిన కృపను అనుగ్రహించి నడిపించండి, సహాయం చేయండి. ఎక్కడికైతే ప్రయాణాలు చేస్తున్నారో ఏ ప్రయాణాలు అయితే చేస్తున్నారో ఎక్కడికైతే వెళ్తున్నారు ప్రభా అన్ని విషయాలు మీ దీవెన ఆశీర్వాదం వారితో ఉంచి నడిపించి ప్రభానైనా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభా ఎవరింటి గారు వెళ్తూ ఉన్నారు ప్రభా మీ సహాయంతో నింపండి, క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి, క్షేమకరమైన రెస్ట్ ప్రభాన వారు పొందుకోగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. కూడిన ప్రతి బిడ్డ బట్టి నీకు వందనాలు. వారందరినీ బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. ఇంకెవరైతే ప్రభానైనా ఏ పరిస్థితులు ఉన్నారు, ఏ యొక్క బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారో చూస్తున్న దేవుడు కనుకనైనా వారందరినీ నడిపించి సహాయం చేయమని మళ్ళీ మేము కలుసుకున్న పర్యంతని కాపుదని హస్తం మీద నుంచి నడిపించమని. అలానే ప్రభా ఈ యొక్క వారంలో ప్రభా ఎవరైతే బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ప్రభానైనా ఏ శుభకార్యాలు జరిపించుకున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరం దీవెన, నూతన సంవత్సరం ఆశీర్వాదాలు వెంటగా ప్రభా వారి జీవితంలో పొందగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, సహాయం చేయండి. భద్రపరిచి నడిపించమని ఈ సహాయంతో నింపి నడిపించమని. అలాగే ప్రకాష్ రావు గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా కొంత బలహీనతగా ఉన్నాయి, చేతులు ప్రభానైనా పట్టు లేని పరిస్థితిలో ఉన్నారు. ఆ పట్టు అంతా ప్రభు తిరిగి రాగలిగిన కృపను అనుగ్రహించండి, నడిపించండి, కృపలో భద్రపరచండి. ఇంకా అలాగే ఎవరైతే మర్చిపోతే మనం క్షమించి ప్రభు నీకు అందరినీ బలపరిచి ప్రభు నీ సన్నిధానంలో కనబడే రీతిలో ప్రభు ప్రతి కుటుంబాన్ని ఉండగలిగిన కృపను అనుగ్రహించి నడిపించి సహాయం చేయమని. మీకు దీవెనలో ఆశీర్వాదాలు మెంటికి వారం అంతా మా మీద ఉంచి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై సంచరించుచున్న కన్నులు కలిగిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు నీ కొరకే నా కొరకే పరలోకమును విడిచి భూమికి వచ్చి తన రక్తాన్ని పెట్టి ప్రాణాన్ని పెట్టి సమాధిని గెలిచి తిరిగి పరమునకేగి మరలా తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క కృపయు మనలను నిత్యము
నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సన్నిధి, తోడు ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాకడ పర్యంతము మనందరికీ, మన ప్రియులకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.